తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాసోజు శ్రీకాంతాచారి ప్రాణత్యాగం మరువలేనిదని కాసోజు శ్రీకాంతాచారి మాతృమూర్తి కాసోజు శంకరమ్మ అన్నారు. కాసోజు శ్రీకాంతాచారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని కోరారు. తెలంగాణ మలిదశ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 37వ జయంతిని పురస్కరించుకొని గురువారం విశ్వబ్రాహ్మణ యువజన సంఘం ఆధ్వర్యంలో నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాసోజు శ్రీకాంతాచారి మాతృమూర్తి కాసోజు శంకరమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాసోజు శ్రీకాంతాచారి ప్రాణత్యాగం మరవలేనిదని, కాసోజు శ్రీకాంతాచారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు పర్వతం అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు గడిగోజు విజయ్, చిన్నోజు రాజు, బ్రహ్మచారి, లక్ష్మణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాంత్ 37వ జయంతి. శ్రీకాంత్ 2009 డిసెంబర్ 3కి చనిపోవడం జరిగింది. మన గవర్నమెంట్ వచ్చి 10 సంవత్సరాలు, ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నిసార్లు కూడా శ్రీకాంతాచారి వర్ధంతి కానీ జయంతి కానీ అధికారికంగా చేయాలని నేను ఎన్నోసార్లు ఎన్నో మీడియాల ముందు అన్నా కానీ వాళ్ళు ఎక్కువ ఏం చీమ కుట్టినట్టుగానే కాకుంటే ఈ గవర్నమెంట్లన్నా మన అమరవీరుల కుటుంబాలకు శ్రీకాంతాచారి కుటుంబానికి మాకు ఏది ఇవ్వకుండా ఏం లేదు, ఒక త్యాగాన్ని మర్చిపోకుండా జయంతి వర్ధంతి కూడా అధికారికంగా చేస్తారేమంటే ఇవాళ తల్లిగా నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా ఇవాళ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఎక్కడ ఒక దండేసి కూడా నివాళులు అర్పించిన సందర్భాలు లేవు. ఈ గవర్నమెంట్లో కూడా నాకు ఇంకా చాలా అంటే చనిపోయిన దానికన్నా ఎక్కువ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గవర్నమెంట్లోనే ఒక దండలో గిండలో ఎవరో నాయకులు బోయికులు వేసేది, కానీ ఈ రోజు అయితే ఒక్క నాయకుడన్నా ఒక్క దగ్గర ఏ ప్లేస్లన్నా ఒక దండ వేసి నివాళులు అర్పించిన సందర్భాలు లేవు. తల్లిగా నేను చాలా బాధపడుతున్నా. ఈ అమరవీరుల కుటుంబాలు లేని తెలంగాణ రాష్ట్రం లేదు. వాళ్ళ త్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని సంక్షేమ పథకాలు చేయని, ఎన్ని చేయని, అమరవీరుల కుటుంబాలకు గౌరవించుకున్నాకనే, అమరవీరులను తలుచుకున్నాకనే మిగతా అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అమరులు మర్చిపోవద్దు, అమరుల త్యాగాలు మర్చిపోవద్దు. తల్లులు చాలా బాధపడుతున్నారు, అమరవీరుల కుటుంబాల పేరెంట్స్ మొత్తం కూడా బాధపడుతున్నారు. కాబట్టి ఈరోజు ఒకటే గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వర్ధంతి జయంతి కంపల్సరీ శ్రీకాంతాచారి మిగతా అమరవీరులు ఎవరైనా కానీ వర్ధంతి జయంతి అధికారికంగా చేయాలని తల్లిగా నేను కోరుకుంటున్నా. ఇవాళ బాధ అంటే ఏంటంటే ఒక దండ ఒక లక్షలు కాదు, 1000 కాదు, మరి హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా నాయకులు వచ్చి ఒక దండ కూడా వేసుకోలేదు. కాబట్టి నేను నల్గొండ జిల్లా బిడ్డ, ఈ జిల్లా గడ్డ మీద పుట్టి ఈ జిల్లా గడ్డలో చనిపోయిన నల్గొండ జిల్లాకి ఎంతో గౌరవంగా పేరు తెచ్చిన శ్రీకాంతాచారికి ఇవాళ అధికార పార్టీ ఒక దండ వేయకపోవడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు తొలి అమరుడు సాహస శ్రీకాంతాచారి 37వ జయంతి మన కాసోజు శంకరమ్మ గారు, కాసోజు వెంకటాచారి గారి చేతుల మీదుగా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున, యువజన సంఘం తరపు నుంచి మనం కేక్ కట్ చేయడం, నివాళులర్పించడం జరిగినది. మరి శంకరమ్మ గారు ఒకటి మొదటి నుంచి కోరేది, మరి గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం మంచిగా ఉంటుంది అనుకుంటే ఈ ప్రభుత్వం ఇంకా బాగుండలేదన్నట్టు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నల్గొండలో మరి దీక్ష చేసిన కోమటి వెంకరెడ్డి గారు మరి అధికారికంగా మన జిల్లా బిడ్డ కాబట్టి అధికారికంగా అతను పట్టించుకోవాలి. మన వెంకరెడ్డి ఈరోజు మినిస్టర్గా ఉన్నందుకు మనకి శ్రీకాంతాచారికి న్యాయం చేస్తారని మేము అందరం కోరుకుంటున్నాము. జై తెలంగాణ.